బెజవాడ డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో A4 మధుసూదన్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. అవలిక అనే పేరున్న వారికి 4700 విలువైన డ్రగ్స్ అమ్మినట్లు స్క్రీన్ షాట్ ఉందన్నారు. అలాగే నైజీరియన్ల నుంచి మధుసూదన్ రెడ్డి డ్రగ్స్ కొని అమ్ముతున్నట్లు తెలిపారు. సమయానికి డ్రగ్స్ అందకపోతే డ్రగ్స్ కి బదులు ఉప్పు ప్యాకెట్స్ ని డ్రగ్స్ పేరుతో అమ్మి మోసం చేసినట్టు కూడా రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన శ్రీవాత్సవ్, లోహిత్ యాదవ్ ద్వారా వైసీపీ నేత కొండారెడ్డి కూడా డ్రగ్స్ కొన్నట్లు తెలిపారు. శ్రీవాత్సవ్ ఫోన్ లో వాట్సాప్ కాల్ మాట్లాడి మధుసూదన్ రెడ్డి నుంచి కొండారెడ్డి డ్రగ్స్ కొన్నట్లు చెప్తూ ఉన్నారు. బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తూ మధుసూదన్ రెడ్డి డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిపారు. బీటెక్ చదివే సమయం నుంచే గంజాయి, MDMA డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామన్నారు. ఇక 2023లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన మధుసూదన్ రెడ్డి 68 రోజుల పాటు కూడా జైలు శిక్ష అనుభవించాడు. ఇప్పుడు కూడా మధుసూదన్ రెడ్డి దగ్గర కేజీకి పైగా MDMA డ్రగ్స్ సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, కొత్త పేర్లు తెరపైకి వస్తూ ఉన్నాయి డ్రగ్స్ కేసులో. ఇంకా ఎంతమంది ఈ లిస్ట్ లో చేరే అవకాశం ఉంది? ప్రధానంగా బెజవాడ డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణ అయితే కీలక దశలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఎవరైతే ఉన్నారో బెంగళూరుకి చెందినటువంటి మధుసూదన్ రెడ్డిని అధికారులు అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ లో అయితే కొన్ని కీలక విషయాలను కూడా పొందుపరిచారు. వైసీపీ విద్యార్థి విభాగం నేతగా ఉన్నటువంటి విశాఖకు చెందిన కొండారెడ్డి ఇతని నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. అతను శ్రీవాత్సవ్, అదే విధంగా మరొక నిందితుడు లోహిత్ యాదవ్ తో కలిసి డ్రగ్స్ ని ఇతను మధుసూదన్ రెడ్డి నుండి కొనుగోలు చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం కూడా జరిగింది. దీంతో ఇప్పటికే కొండారెడ్డిని కూడా కేసులో A5 గా నిందితుడిగా కూడా అధికారులు చేర్చారు. ఇక రిమాండ్ రిపోర్ట్ లో కూడా 2022 నుంచి ఈ అమ్మకాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా మధుసూదన్ రెడ్డి డ్రగ్స్ కి సంబంధించి కూడా అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఒకసారి హైదరాబాద్ లో డ్రగ్స్ సేవిస్తూ కూడా పట్టుబడినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. 68 రోజులు జైలు శిక్ష కూడా అప్పుడు అనుభవించినట్టుగా గుర్తించారు. అదే విధంగా ఈ మధుసూదన్ రెడ్డి కాలేజీ సమయం అంటే బీటెక్ సెకండ్ ఇయర్ సమయం నుంచే గంజాయి డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా కూడా విచారణలో గుర్తించారు. తాజాగా ఇప్పుడు అరెస్ట్ అయిన సమయంలో కూడా అతను డ్రగ్స్ సేవించి ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. అతని నుంచి కొంత డ్రగ్స్ కూడా సీజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ గా పనిచేసుకుంటూ నైజీరియన్ల దగ్గర నుంచి ఈ డ్రగ్స్ ని తెప్పించి మొత్తం అమ్మకాలు జరుపుతున్నట్టుగా నిర్ధారించారు. కొన్నిసార్లు అత్యవసరంగా డ్రగ్స్ దొరకకపోతే ఉప్పు ప్యాకెట్లనే అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇక అవలిక అనే ఒక పేరు మీద 4700 ఫోన్ పే చేసినట్టుగా గుర్తించారు. ఆ 4700 కూడా MDMA డ్రగ్స్ అమ్మగానే ఆ డబ్బులు వచ్చినట్టుగా నిర్ధారించారు. దీంతో అవలిక అనే వాళ్ళు ఎవరనే దాని మీద అధికారులు విచారణ చేపట్టారు. వీళ్ళతో పాటుగా ఇంకా కొత్త పేర్లు కూడా విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సౌజన్య.